Hi my dear viewers, welcome back to our channel SF Khan Classes by Nadeem sir. సో ఈ రోజు మనం క్లాస్లో ఎస్టర్డే క్వశ్చన్ చూసుకుందాం, తర్వాత మనకి డబల్ నెంబర్ ఎనాలజీ ఏంటిదో చూసాం. చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రైట్, ఇక్కడ చూసుకుంటే 756 9 డాష్ అని అడిగాడు. ఇక్కడ 7 8s 56, ఇక్కడ 9 8s. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సారీ ఇక్కడ 10 వస్తుంది, ఎందుకంటే దీనికి తర్వాత నెంబర్ని తీసుకుంటే మనం అంటే ఈ 7కి దాని తర్వాత వచ్చే నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకు 56 వచ్చింది. అదేవిధంగా 9ని దాని తర్వాత వచ్చే నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకు ఏమొస్తుంది, అదే మనకు ఆన్సర్ అవుతుంది. దాని ఆప్షన్లో మన ఆప్షన్ సిలో ఉంది, సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే డబల్ నెంబర్ ఎనాలజీ. డబల్ నెంబర్ ఎనాలజీ అంటే మనకు ఓన్లీ ఈ విధంగా రెండు మాత్రమే ఒక పేరు ఇస్తాడు, దాని తర్వాత ఇంకో పేరు మనం కనుక్కోవాలి. సో ఈ ఒక పేరు ఇవ్వడం, దాని తర్వాత ఇంకో పేరుని కనుక్కోవడమే మన డబల్ ఎనాలజీ. ఓకేనా? డబల్ నెంబర్ ఎనాలజీ. డబల్ నెంబర్ ఇస్తాడు, డబల్ పేరుని కనుక్కోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇది 12 144 ఉంది. అంటే 12 అంటే ఇది జస్ట్ ఏ నెంబర్. ఓకేనా? దీనికి స్క్వేర్ చేశాడు. ఓకేనా? దీన్ని స్క్వేర్ చేశాడు. సో 12 స్క్వేర్ 144, అంటే 12 ఇది 12కి స్క్వేర్ చేసుకుంటే 144 అయింది. నెక్స్ట్ అదే పేరు విధంగా చూసుకోవాలి. 22 స్క్వేర్ అంటే 22 స్క్వేర్ అంటే 484 వస్తే మనకు 22 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే రైట్, ఇక్కడ 20 స్క్వేర్ అంటే 400. ఇది మనకు ఆప్షన్ ఒకటి ఉంది, ఇది కూడా కాదు, మనం ఏ కాదు, బి ఒకటి అవుతుంది. సి చూసుకుంటే 15 స్క్వేర్స్ మనకు చూసుకుంటే ఎంత ఉంటుంది, 225. కానీ ఇక్కడ ఎంత ఉంది, 135. సో ఇది కూడా కాదు. ఇక్కడ 10, ఇప్పుడు 10కి మనకు స్క్వేర్ చేసుకుంటే 100 అవుతుంది, కానీ 140 వస్తుంది, ఇది కూడా కాదు. సో మనకు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అది ఏంటంటే 20 ఈస్ట్ 400. ఓకేనా? 2400 అనేది 12 144 అయితే 2400 అవుతుంది. రైట్, అదేవిధంగా చూసుకుంటే 27 9 డాష్ అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇదే విధంగా ఉందంటే ఇది 3 క్యూబ్ 3 స్క్వేర్ మోడల్లో ఉంది. ఓకేనా? ఒక నెంబర్కి స్క్వేర్ క్యూబ్ చూసుకుంటే మనకు అది ఏమవుతుందంటే నెక్స్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది లాజిక్ క్వశ్చన్లో ఇచ్చింది. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే ఇది 8 స్క్వేర్లో ఉంది, కానీ మనకు క్యూబ్లో కావాలి. సో ఇది మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది క్యూబ్లో ఉంది, 5 క్యూబ్లో ఉంది, కానీ ఇది 5 స్క్వేర్ కాదు. సో 5 స్క్వేర్ కాదు కాబట్టి ఇది కూడా డైరెక్ట్గా ఎలిమినేట్ చేయవచ్చు. ఇక్కడ 15 అంటే ఇక్కడ ఇది క్యూబ్లో ఉండాలి. 15 దేంట్లో ఇది 15 క్యూబ్ కాదు. సో మనం ఇది కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన ఆప్షన్ ఇది ఒక్కటే, ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. చూసుకుంటే 9 స్క్వేర్ 81, 9 క్యూబ్ 729 అనేది మనకు రైట్ ఆన్సర్. సో మనకు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే 729 81 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే 324 162. 324 162 అంటే ఈ నెంబరు ఎక్స్ అనుకుంటే ఇది 2xగా ఉంది, అంటే 2 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఆఫ్ సెకండ్ నెంబర్. అంటే సెకండ్ నెంబర్కి డబల్ ఏదైతే ఉంటుందో అదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది క్వశ్చన్లోని లాజిక్. సో ఇక్కడ చూసుకుంటే మనకు 36 అంటే 72 రావాలి. సో ఇది కాదు. నెక్స్ట్ 1 అంటే 2 వస్తుంది, ఇది రైట్, ఇది ఒకటి ఉంది ఛాన్స్ బి. నెక్స్ట్ సి చూసుకుంటే ఇక్కడ 10 అంటే 2 టైమ్స్ తీసుకుంటే 20 రావాలి, ఇది కూడా కాదు. సో 10 2 టైమ్స్ తీసుకుంటే 20, సో 22 ఉంది, ఇది కూడా కాదు. ఇప్పుడు 12కి మనం 2 టైమ్స్ తీసుకుంటే ఎంత, 24 వస్తుంది, కానీ 134 వస్తుంది, ఇది కూడా కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2:1 అనేది మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ పేర్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూసుకుంటే 535. ఓకేనా? 535 నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. సో 5కి 35కి మనం లాజిక్ చూసుకుంటే 5 7 35. ఓకేనా? 5 7 35 అయితే మళ్ళీ దేంట్లో 8 చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది చూడాలా.
అదే విధంగా చూసుకుంటే ఇది 7 11 77, ఇది 9 5 మనకు 45, మళ్ళీ ఇక్కడ 5 55, ఇక్కడ 8 24. అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 5 7 అంటే ఇప్పుడు ఇది మనకు ఆడ్ నెంబర్స్ అనుకుంటే ఆడ్ నెంబర్స్ తర్వాత 7 ఇది ఆడ్ నెంబర్, ఇది కూడా ఆడ్ నెంబర్, అది కూడా ఆడ్ నెంబర్, అది కూడా ఇది ఈవెన్ నెంబర్. ఓకేనా, ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. సో ఇట్లా కూడా తీసుకోవద్దు. దీన్ని మనం ప్రధాన సంఖ్యలు, ఓకేనా, ప్రధాన సంఖ్యలను అర్థంగా తీసుకుంటే 5 7 35 అవుతుంది, 7 11 77 అవుతుంది. అంటే 7:77 మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ఒకటి దానికి అదే మరియు ఒకటితో రెండు మాత్రమే లబ్ధాలను కలిగి ఉంటాయి. అంటే రెండు మాత్రమే గుణించడానికి రెండు మాత్రమే ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం, రెండు గుణకాలు కలిగి ఉంటే ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకేనా, లేకుంటే సంయుక్త సంఖ్యలు అంటాం. ఓకేనా, రైట్. ఇది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా అన్నీ మనకు కావు, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్ని తీసుకున్నాడు కాబట్టి. ఓకేనా, ప్రైమ్ నెంబర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే 8 256. 8 256 అంటే 8 క్యూబ్ తీసుకుంటే మనకు దాంట్లో సగం తీసుకోవాలి. 8 250కి రిలేటెడ్ 8లా చూస్తున్నా మనకు రిలేషన్ దొరకది. ఇది స్క్వేర్లో ఉంది, ఇది క్యూబ్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక సింగిల్ నెంబర్ ఇచ్చి దాని తర్వాత పెద్ద లాస్ట్ నెంబర్ ఇస్తే మనం అది క్యూబ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యూబ్ని మళ్ళీ ఏం చేశాడో చూసుకోవాలి. ఓకేనా, ఇది 8 క్యూబ్. 8 క్యూబ్ అంటే 8 స్క్వేర్ ఇంటూ 8 అంటే 64 ఇంటూ 8. 640 ఉంది. ఓకేనా, 640 ఎంత అంటే 480 ప్లస్ 432 ప్లస్ 32. సో మనకు ఎంత వస్తుంది, 2 మనకి ఇక్కడ 11 1 512 వస్తుంది. ఓకేనా, 8 క్యూబ్ ఎంత మనకు 512/2. ఇగో 512ని హాఫ్ చేశా. 512ని హాఫ్ చేసుకుంటే ఇక్కడ 2 2s 4 అంటే 1 క్యారీ ఫార్వర్డ్, 5s 10 ఇంకోటి క్యారీ ఫార్వర్డ్, 6s 12 256. చూడండి ఇది 8 క్యూబ్/2 రూపంలో ఉంది. సో అదే లాజిక్ యూజ్ చేసి మనం ఇక్కడ ఈ 7 343 ఇలా వస్తుంది. ఓకేనా, 7 క్యూబ్ అంటే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఒక్కటే మనం చేయాల్సింది ఈ మన ఒకట్ల స్థానంలో ఉన్నది, అంటే యూనిట్ ప్లేస్లో ఉన్నది, దాన్ని మనం సగం చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు 7 అంటే 7 స్క్వేర్ అంటే 49 అంటే 9. ఓకేనా, 9 మళ్ళీ 7 యాడ్ చేయాలి. 8 9 7 9 63 అంటే ఇది పర్ఫెక్ట్గా క్యూబ్ రూపంలో ఉంది. సో మనకు దీన్ని హాఫ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 1.5 రావాలి. సో ఇది లేదు కాబట్టి ఈ ఆప్షన్ని డైరెక్ట్ మనం ఎలిమినేట్ చేసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే 9. 9 క్యూబ్ అంటే 81 9s. సో 81 9s మనకి మళ్ళీ 9 72 ప్లస్ 72 అంటే 729. దాన్ని మనం దీన్ని సగం చేయాలి. ఓకేనా, దీన్ని సగం చేయాలి. 729ని 2తో డివైడ్ చేస్తే మనకు 3s 6 అంటే 129, 6s 12, మళ్ళీ మనకు ఇక్కడ ఎంత 9 మిగులుతుంది. 2s మనకు 362 ఉందా, 362 ఆప్షన్ లేదు కాబట్టి ఇది కూడా మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇది 5. ఇప్పుడు 10 క్యూబ్ అంటే 1000. ఓకే, 10 క్యూబ్ 1000 అవుతుంది. బై 2 చూసుకుంటే 500. ఇది ఒక్కటి అయ్యే ఛాన్స్ ఉంది. సి ఆప్షన్ డి చూసుకుంటే 5 క్యూబ్ తీసుకుంటే 125. 125/2 చూసుకుంటే మనకు 62.5 వస్తే అది మనకు పర్ఫెక్ట్గా ఉంటుండు. కానీ ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 10,500 వస్తుంది. 10,500 ఎందుకు వస్తుంది అంటే చూడండి, జస్ట్ సింపుల్ లాజిక్.
ఈ నెంబర్ తీసుకోవాలా, ఏదైనా పెద్ద నెంబర్ ఉంది కాబట్టి క్యూబ్ అనుకున్నాం, దాన్ని క్యూని స్క్వేర్ చేసి అంటే బై 2 తోటి చేసిందా 3 తోటి చేసిందా అని మనం చూసుకున్న తర్వాత అదే విధంగా ఉన్న పోలికలు ఉన్న మన ఆప్షన్ త్రూ వెళ్తే మనకు ఆప్షన్లో ఏదైతే కరెక్ట్ కనిపించిందో అన్ని చేసుకుంటూ వెళ్ళినాం, ఫార్వర్డ్ అయింది. ఇంకా మనకు ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అయింది. ఓకేనా. 10కి క్యూబ్ చేసే 1000 అంటే మనకు 500. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే ఇది టుడేస్ క్వశ్చన్ 20:61 వాట్ అని అడిగాడు. సో ఈ పేర్లో ఏది కరెక్టో మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్లో ఈ లింక్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.